హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు అతి ముఖ్యమైన సర్వీస్ రూల్స్ అండి. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలైతే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, సర్వీస్ రూల్స్‌లో మొదటిగా ఎఫ్ఆర్-12 ప్రకారంగా ఒక శాశ్వత పోస్టులోకి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఒకేసారి నియమించరాదన్నమాట. ఎఫ్ఆర్-12 ప్రకారంగా మనకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకేసారి 2 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులలో రిక్రూట్ అవ్వకూడదు. అంటే నియమించబడకూడదు. ఎఫ్ఆర్-12 ప్రకారంగా ఉద్యోగి లీవ్‌లో ఉంటే ఆ పోస్ట్‌లో మరొకరిని అపాయింట్ చేయడము నేరం. ఎఫ్ఆర్-15 ప్రకారంగా ఉద్యోగి ఒక్క రోజుకి కూడా మెడికల్ సెలవు అయితే పెట్టుకోవచ్చు. ఆ వెసులుబాటు ఉంది. సో, ఎఫ్ఆర్-18 ప్రకారంగా గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేస్తే తప్ప ఎంప్లాయీస్‌కి ఒకేసారి 5 ఏళ్ల కంటే ఎక్కువ సెలవులు మంజూరు చేయకూడదు. ఎఫ్ఆర్-18 ప్రకారంగా 1 సంవత్సరం కాలం కంటే ఎక్కువ కాలము పర్మిషన్ లేని సెలవులో ఉంటే అతను రాజీనామా చేసినట్టుగా లెక్క. ఎఫ్ఆర్-18 ప్రకారంగా పర్మిషన్ ఉన్నా, పర్మిషన్ లేకున్నా 5 సంవత్సరాల కాలం వరకు లీవ్‌లో ఉంటే అతడు జాబ్‌కు రాజీనామా చేసినట్టే లెక్క. ఇన్ కేస్ పర్మిషన్ తీసుకొని అయినా గూడా. సో, ఎఫ్ఆర్-18 ప్రకారంగా 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలంలో ఫారిన్ సర్వీస్‌లో ఉన్నప్పుడు అతను జాబ్ రాజీనామా చేసినట్టే లెక్క. ఎఫ్ఆర్-22 ప్రకారంగా ప్రస్తుత పోస్టు విధుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత విధులు కల పోస్టులో నియమించబడినప్పుడు, సో, అంటే మనకు ప్రమోషన్ అనుకోవచ్చు. అలాంటప్పుడు ప్రస్తుత వేతనం కంటే నూతన స్కేల్‌లో పై స్టేజ్ వద్ద స్థిరీకరించబడుతుందండి. ఈ పే స్కేల్ అనేది అంటే సాలరీ అనేది మనకు హైక్ అవుతుందే తప్ప హైకే కావాలి గానీ డిక్రీజ్ అయితే చేయకూడదు. అంటే డిక్రీజ్ చేయకూడదు. ప్లస్ పై స్టేజి సాలరీ మాత్రమే ఇయ్యాలి. ఏది ఎక్కువైతే అది. రెండిట్లో గత 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 జాబ్‌కి, ఇప్పుడు జాబ్‌కి సంబంధించి ఏది ఎక్కువగా ఉంటే ఆ సాలరీనే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఎఫ్ఆర్-22 ప్రకారంగా ఏ-4 ప్రకారంగా ఒక ఉద్యోగి ఏపీపీఎస్‌సీ ద్వారా మరొక పోస్ట్‌లోకి సెలెక్ట్ అయినప్పుడు పాత పోస్ట్‌లో వేతనానికి తక్కువ కాకుండా కొత్తగా ఎంపికైన పోస్ట్‌లో వేతనం అయితే స్థిరీకరించబడుతుంది. కొత్త ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి 1 సంవత్సరం తర్వాత మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుంది. ఇక పాత పోస్ట్‌లోని ఇంక్రిమెంట్ డేట్ అయితే పోతుందన్నమాట. సో, ఈ ఇంక్రిమెంట్ డేటే కొత్తగా ఉండేది ఫిక్స్ అవుతుంది. ఎఫ్ఆర్-22 ప్రకారంగా ఒక పోస్ట్ నుంచి మరొక పోస్ట్‌కి పదోన్నతి పొందినప్పుడు, సో, కింది పోస్ట్‌లో పొందుతున్న వేతనము నోషనల్ ఇంక్రిమెంట్‌తో కలిపి వచ్చిన వేతనాన్ని ప్రమోషన్ పోస్ట్ స్కేల్‌లో పై స్టేజ్ వద్ద అయితే నిర్ణయించాలి. పదోన్నతి వచ్చిన ఉద్యోగి 2 రకాల వేతన స్థిరీకరణకై ఆప్షన్ కలిగి ఉంటాడు. అదేంటంటే, ఒకటోది పదోన్నతి వచ్చిన తేదీ, రెండోది కింది పోస్ట్‌లో ఇంక్రిమెంట్ తేదీని ఆప్షనల్‌గా ఇచ్చుకోవటము. ఎఫ్ఆర్-24 ప్రకారంగా వార్షిక ఇంక్రిమెంట్ యథాఫలంగా అయితే వర్తిస్తుంది. ఉద్యోగి ప్రవర్తన సంతృప్తికరంగా లేకపోతే అతని ఇంక్రిమెంట్ ఆపివేయవచ్చు. అలా ఆపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పుడు అలా ఎంతకాలం ఆపివేస్తున్నారో, అలాగే విత్ కుములేటెడా లేదా వితౌట్ కుములేటివ్ ఎఫెక్టా అనే విషయాలను ఉత్తర్వులలో ఖచ్చితంగా ఉద్యోగికి తెలియజేయాల్సి ఉంటుంది. ఒక ఉద్యోగి జనవరి 1, 2010న ఇంక్రిమెంట్ తీసుకున్న తర్వాత పనిష్మెంట్‌గా 2 ఇంక్రిమెంట్‌లు ఆపారే అనుకుందాము. సో, విత్ కుములేటివ్ ఎఫెక్ట్ అయితే, సో, అతనికి 2013 జూన్ 1కి ఒకే ఇంక్రిమెంట్ అయితే రావటం జరుగుతుంది. అదే వితౌట్ కుములేటివ్ ఎఫెక్ట్ అయితే అతనికి అదే 2013 జూన్ 1కి 3 వార్షిక ఇంక్రిమెంట్లు వస్తాయి. అంటే ఇక్కడ వితౌట్ కుములేటివ్ అని ఉంటే మనకు వార్షిక ఇంక్రిమెంట్లు అయితే యథావిధిగా వస్తాయి. విత్ కుములేటివ్ అయితే ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే వస్తుంది 3 సంవత్సరాలకు కలిపి కూడా. సో, ఎఫ్ఆర్-26 ప్రకారంగా ఇంక్రిమెంట్‌కి పరిగణించబడే సర్వీస్‌కి సంబంధించిన షరతులు అయితే ఉంటాయి.
ఒక టైమ్ స్కేల్‌లో పనిచేసిన కాలం ఇంక్రిమెంట్‌కి లెక్కించబడుతుంది. ఇక అయితే జీత నష్టపు సెలవు పెట్టి ఉంటే గనుక అంతకాలం వరకు వార్షిక ఇంక్రిమెంట్ వాయిదా పడుతుంది. సో, ఇంక్రీజ్ చేయరు. అలాగే డిక్రీజ్ తీసేయరు. వాయిదా వేస్తారు. 180 రోజుల వరకు వైద్య కారణాలతో ఈ విధంగా నష్టపు సెలవులు గనక వాడుకున్నప్పుడు ఇంక్రిమెంట్ తేదీ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికారము హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్‌లకు ఉం ఉంటుందన్నమాట. ఇక ఎఫ్ఆర్ 26 ప్రకారంగా ఏదైనా పరీక్ష పాస్ అయినందువలన ఉద్యోగికి ఏదైనా హక్కు లేదా మినహాయింపు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష మరుసటి తేదీ నుంచి మంజూరు అయినట్టుగా అయితే భావించాలి. ఇక అంటే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత రోజు నుంచే అతనికి ఆ పవర్ అయితే వచ్చేస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన లేదా ప్రమోషన్ పోస్ట్‌లో చేరి ఉద్యోగికి అతని వార్షిక ఇంక్రిమెంట్ 12 నెలల కాలం పూర్తి కాకుండానే మంజూరవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 19థ్ డిసెంబర్ 1973 నాడు ఉద్యోగంలో చేరిన ఉద్యోగి మొదటి వార్షిక ఇంక్రిమెంట్ అతనికి మళ్ళీ 1979 డిసెంబర్ 1లోకి అంటే సంవత్సరం లోపే మంజూరవుతుంది. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తేదీ మరుసటి రోజున వార్షిక ఇంక్రిమెంట్ ఉన్న తేదీ ఉన్నప్పుడు ఈ విధంగా పొటెన్షనరీ బెనిఫిట్ కోసమైతే నోషనల్ మంజూరు అయినట్లు భావించగలరు. అయితే లీవ్ ఎన్హాన్స్‌మెంట్ వంటి వాటికి ఇది వర్తించదు. ఎఫ్ఆర్ 44 ప్రకారం ఉద్యోగి లీవ్‌లో ఉన్నప్పుడు 4 నెలల వరకు హెచ్ఆర్ఏ పూర్తిగా మంజూరు చేయవచ్చు. లేదా హాఫ్ హాఫ్ పే లేదా పూర్తి ఎర్న్‌డ్ లీవ్ మీద అయితే ఉన్న ఉద్యోగికి హెచ్ఆర్ఏ అతడు సెలవు మీద వెళ్ళేటప్పటికి వేతనం మీద లెక్కించబడుతుంది. సో, ఇక ఎఫ్ఆర్ 49 ప్రకారంగా గవర్నమెంట్ ఉద్యోగి టెంపరవరీగా 2 పోస్టులకైతే నియమించవచ్చు. పర్మనెంట్ కాదండి. టెంపరవరీగా అయితే నియమించే అధికారం ఉంటుంది. సో, ఎఫ్ఆర్ 49 ప్రకారంగా ఈ విధంగా 2 పోస్టులు చూస్తున్నప్పుడు ఏది ఎక్కువ వేతనము కలిగి ఉంటుందో ఆ వేతనం మాత్రమే మంజూరు చేయవచ్చు. ఇట్లా ఒక వ్యక్తి టెంపరవరీగా 2 పోస్టులకు ఎన్నికైన తర్వాత హైయెస్ట్ సాలరీ రెండిట్లో ఏది ఎక్కువ వస్తే ఆ వేతనాన్ని మాత్రమే మంజూరు చేయవచ్చు. సో, ఉద్యోగిని అదనపు పోస్టును కూడా నిర్వహించినప్పుడు మొదటి 3 నెలల వేతనంలో 1/5 అలాగే నెక్స్ట్ 3 నెలలు 1/10 అలవెన్స్‌లు కూడా చెల్లించబడుతుందన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఆహ్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరికీ దాదాపుగా ఈ విధంగా అయితే రూల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. Thank you for watching this video.